ఈరోజు మరొక హై టెన్షన్ మ్యాచ్కు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం మరి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనేది చాలా ఉత్కంఠభరితంగా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు సాయంకాలం జరిగేటటువంటి టీ20 ఫైనల్లో ఎవరు విన్నర్గా నిలవబోతున్నారు, ముఖ్యంగా మూడోసారి ఇండియా టీం ఏదైతుందో టీ20 వరల్డ్ కప్ను అందుకోబోతుందా తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి అనంతపూర్లో యంగ్స్టర్స్ యువ క్రికెటర్లు చాలామంది ఉన్నారు. వారి అభిప్రాయం ఏం చెప్తారు, అసలు కూర్పు ఎలా, ఇండియన్ టీం కూర్పు ఎలా ఉండాలి, ముఖ్యంగా చేంజెస్ ఏమైనా ఉంటాయా, ఇటువంటి అన్నిటిపై యంగ్స్టర్స్ ఏం చెప్తారు, వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఇండియా మ్యాచ్ ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది. నా ఫేవరెట్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా. ఖచ్చితంగా సంజు శాంసన్ సెంచరీ కొడతాడు. రేపు వాషింగ్టన్ సుందర్ వస్తే బాగుంటుంది అభిషేక్ శర్మ ప్లేస్లో. ఇషాంక్ కిషన్ ఓపెనింగ్ వస్తే బోలు, ఎందుకంటే ఇషాంక్ కిషన్ న్యూ బాల్కి అలవాటు పడ్డాడు. అట్లా చేస్తే ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. మనకి బౌలింగ్లో మెయిన్ వికెట్స్ వస్తే ఎక్కువ రన్స్ ఇవ్వకుండా క్యాచ్ డ్రాప్ చేయకుండా చేస్తే ఇండియా ఖచ్చితంగా గెలిచింది. థ్యాంక్ యూ. మన బౌలింగ్ కూడా బాగుంది. బూమ్రా, హార్దిక్ మాత్రం బాగా స్టంప్ లైన్లో వేసి గెలిపించడం, మనకు కప్పు ఇది గెలిచడం. సూర్యకుమార్ యాదవ్ కూడా బ్యాటింగ్ పంపించడం. ఇషాన్ కిషన్ ఓపెనింగ్ దిగల్లా అండ్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ వస్తే మనకు మ్యాచ్ అనేది మాత్రం గెలుస్తుంది. మన అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ పార్ట్నర్షిప్ చాలా బాగుంటుంది. టీ20 ఫైనల్ మ్యాచ్ మీరు కూడా ఫేవరెట్ ఉన్నారా, మీ ఫేవరెట్ మ్యాచ్ ఎట్లా ఉంటుంది? ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో మన బ్యాటింగ్ యూనిట్ అద్భుతంగా ఉంది. సంజు శాంసన్ సూపర్ ఫామ్లోకి వచ్చాడు. హార్దిక్ పాండ్యా పవర్ హిట్టింగ్ షాట్స్తో పాటు అభిషేక్ శర్మ ఫామ్లో రావాలి. బౌలింగ్ యూనిట్లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. హర్షదీప్ సింగ్ వైట్ చేయకుండా అద్భుతమైన బౌలింగ్ చేస్తే మన ఇండియాకి మెయిన్ క్యాచెస్ డ్రాప్ చేయకుండా స్టంప్ లైన్లోకి వేసి హార్దిక్ పాండ్యా మంచి బౌలర్, పవర్ హిట్టింగ్ కూడా బాగా వేస్తాడు. ఈ హార్దిక్ పాండ్యా విత్ ద బ్యాట్ అండ్ బాల్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తే ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుందా, బౌలింగ్ చేస్తే? టాస్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? నేను టాస్ ఇండియా విన్ అవుతుంది అనుకుంటున్నా. ఇండియా విన్ అయితే బౌలింగ్ తీసుకుంటుంది అనుకుంటున్నా. అంటే టీంలో చేంజెస్ ఏమైనా ఉంటాయా, ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ కదా ఇది? టీంలో అభిషేక్ శర్మ బదులు నాకు తెలిసి వాషింగ్టన్ సుందర్ వస్తే బాగుంటుంది. 6 డౌన్లో అతను మంచి షాట్స్ ఆడే ప్లేయర్. ఇంకా బౌలింగ్లో అతను రన్స్ ఎక్కువ కన్సిడర్ చేయకుండా ఎక్కువ ఓవర్స్ చేసినా తక్కువ రన్స్ కన్సిడర్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ముఖ్యంగా మన ఇంతకుముందు మ్యాచ్లో క్యాచ్ డ్రాప్స్ చాలా జరిగాయి. ఈ మ్యాచ్లో క్యాచ్ డ్రాప్స్ అయితే ఇంకా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? క్యాచ్ డ్రాప్స్ కాకూడదు. క్యాచ్ డ్రాప్స్ అయినాయంటే ఇంగ్లాండ్ వాళ్ళకి ఒక ఛాన్స్ వచ్చిందంటే, అదే న్యూజిలాండ్ వాళ్ళకి ఒక ఛాన్స్ వచ్చిందంటే వాళ్ళు ఆ ఛాన్స్ని చాలా బాగా యూజ్ చేసుకుంటారు. ఫిన్ అలెన్ మన సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో కూడా ఒక క్యాచ్ తను 31లో ఉన్నప్పుడు డ్రాప్ అయింది. ఇప్పుడు తను 33 బాల్స్లో సెంచరీ కొట్టాడు. అలా క్యాచెస్ డ్రాప్ చేయకుండా మన వాళ్ళు మంచి ఫీల్డింగ్ ఇంకా మంచి బౌలింగ్ వేస్తే ఇండియా ఖచ్చితంగా వరల్డ్ కప్ నిలుతుంది. ఏం చెప్తారు, అసలు ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ గెలిచే అవకాశం ఉందా ఇండియా? ఖచ్చితంగా ఉంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ పార్ట్నర్షిప్ బాగా చేస్తే ఇండియాకి ఫస్ట్లోనే రన్స్ బాగా వస్తాయి. తర్వాత ఇషాన్ కిషన్ కూడా మంచిగా రన్స్ కొడితే ఇండియాకి ఇంకా స్కోర్ వస్తుంది. అలాగే బౌలింగ్లో బూమ్రా ఎక్స్ట్రాస్ ఎక్కువకుండా హార్దిక్ పాండ్యా నీట్గా ఓపెనింగ్లోనే బాగా వికెట్స్ తీసి న్యూజిలాండ్ ప్లేయర్స్ మీద ప్రెజర్ పెడితే ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. అంటే ఇప్పుడు ఓపెనింగ్ జోడీలో అభిషేక్ శర్మ ఫెయిల్యూర్ అవుతున్నాడు, ఏంటి అతన్ని కంటిన్యూ చేయమంటారు? అదే అప్పుడప్పుడు ఒకసారి జరుగుతూ ఉంటాయి. అభిషేక్ శర్మ తర్వాత 4 మ్యాచ్లు డక్అవుట్ అయ్యాయి. తర్వాత జింబాబ్వే మ్యాచ్తో 55 కొట్టాడు. ఈ ఛాన్స్ కూడా ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఫైనల్ మ్యాచ్ ఎలా అంటే బాగా ప్రెషర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ మన లైనప్ చూస్తా అంటే బాగా డీప్ వరకు బ్యాటింగ్ ఉందన్నమాట. మొన్న సంజు శాంసన్ కానీ బాగా ఫామ్లోకి వచ్చాడు. 97 కొట్టాడు. సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్తో 80 సంథింగ్ కొట్టాడు. సో బ్యాటింగ్ అయితే బాగుంది. మనం చూసుకోవాల్సినది ఏంటంటే ఫీల్డింగ్, మంచి లైన్ అండ్ లెంత్ అనమాట. ఎందుకంటే మన ఫీల్డింగ్ క్యాచ్ ఎఫిషియన్సీ చాలా తక్కువ ఉంది. సో వచ్చిన మెయిన్ క్యాచెస్ ఫీల్డింగ్ పడతా ఉంటే బాగుంటుంది. లేకపోతే ఛాన్సెస్ యూజ్ చేసుకుంటారు న్యూజిలాండ్ వాళ్ళు. సో వచ్చిన అవకాశాలు యూజ్ చేసుకుంటే మనం మ్యాచ్ గెలుచుకెళ్తాం. ఇండియా బ్యాటింగ్ చేస్తే విన్ అయ్యే అవకాశం ఉంటుందా, బౌలింగ్ చేస్తే? ఫస్ట్ టాస్ విన్ అయితే ఏది చూస్ చేసుకోవాలి?
నేనైతే బౌలింగ్ అని చెప్తా. ఎందుకంటే బౌలింగ్ చేసి సెకండ్ ఇన్నింగ్స్ మరి బ్యాటింగ్కి డ్యూ వస్తుంది. అప్పుడు సంజు శాంసన్, అభిషేక్ శర్మ రేపు ఎందుకో క్లిక్ అయితే అనిపిస్తుంది. అందుకే నేను బౌలింగ్ తీసుకోమని ప్రిఫర్ చేస్తా. ఎట్లో బూమ్రా ఫస్ట్లో ఉన్నాడు కాబట్టి బాగా డిఫెండ్ చేస్తారు. హర్షదీప్ సింగ్ కూడా న్యూ బాల్తో బాగా వేస్తారు కాబట్టి వరుణ్ చక్రవర్తి కూడా ఎస్సెట్ అవుతాడు. మనం రేపు గెలుస్తామని నేను భావిస్తాను. ఇప్పుడు బౌలింగ్లో బూమ్రా తప్ప మిగతా వాళ్ళందరూ ఫెయిల్యూర్ అవుతున్నారు. రేపు ఫైనల్ మ్యాచ్లో ప్రత్యేక దృష్టి పెడితే బాగుంటుందంటారు. పెడతారు. ఎట్లో వాళ్ళు బౌలింగ్ కోచ్ మార్నింగ్ ఒకరు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు లైన్ అండ్ లెంత్ పైన బాగా ఫోకస్ చేస్తారు. రేపు బాగా చేస్తారని నేను నమ్ముతాను. అంటే సంజు శాంసన్ మీద మళ్ళీ ఫైనల్లో కూడా టీం డిపెండ్ అవుతుందా? ఎందుకంటే థర్డ్ టైం మూడో మ్యాచ్లో కూడా ఆడాలి అంటే సంజు శాంసన్ ఏమన్నా ప్రెజర్కి ఏమన్నా ఫీల్ అవుతాడు? అంటే సూర్యకుమార్ అన్నాడు, మా దాంట్లో ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ లేవు, అందరూ మేము పర్ఫామ్ చేస్తాం, మేము నమ్ముతాం మమ్మల్ని మేము. అందుకే సంజు శాంసన్ పైన డిపెండ్ కాదు కానీ అందరూ ఆడతారని నమ్ముతాను. అంటే ఇప్పుడు కొత్తగా టీంలోకి ఎవరైనా చేంజెస్ ఉంటాయి, టీం చేంజెస్ ఏమైనా ఉంటాయి? ఇలా ఉంటేనే నేను బాగుంటుందని కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్ ఇండియా. ఇది అనంతపూర్లోని యంగ్స్టర్స్ చెప్తున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద ఈరోజు ఇండియన్ టీం అనేది మరొకసారి థర్డ్ టైం T20 వరల్డ్ కప్ను అందుకోబోతుంది అని చెప్పేసి సూర్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా ఈరోజు ఇండియాకు ఆయన ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ అందించబోతున్నారని చెప్పి యంగ్స్టర్స్ చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈ సంజు శాంసన్ మరొకసారి కూడా మూడవసారి తన సత్తాను చాటే అవకాశం ఉంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ కూడా మరొకసారి ఫామ్ను కొనసాగించే ప్రయత్నం చేస్తాడు. ఖచ్చితంగా ఏదైతే ఉందో ఇండియన్ టీం కాస్త బౌలింగ్ సెక్షన్లోనే కాస్త వీక్ ఉంది. ముఖ్యంగా క్యాచ్లు కూడా డ్రాప్ చేయకుండా ఉంటే మాత్రం ఈరోజు T20 వరల్డ్ కప్ను మరొకసారి ఇండియా గెలవబోతోంది అని చెప్పేసి యంగ్స్టర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లా కెనాడో RTV అనంతపురం జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.